వేలల్లో కాదు, లక్షల్లో స్కాము. నిన్న నేను ఏదైతే వీడియో చేశానో, మనీ లాండరింగ్ జరుగుతుంది, మనీ స్కామ్ జరుగుతుంది యూట్యూబ్‌లో. ఫ్యాన్స్ ఎమోషన్స్‌ని యూజ్ చేసుకొని కొంతమంది యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసి, 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత కూడా లైవ్‌లు కండక్ట్ చేసి, ఆళ్ళ పేరుని యూజ్ చేసుకొని ఆళ్ళకి బర్త్‌డేలు సెలబ్రేట్ చేస్తాను, అన్నదానం చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి డబ్బులు ఆళ్ళ దగ్గర దొబ్బేసి 2, 3 నెలలు ఉంచి, దాన్ని వడ్డీలకి తిప్పుకొని, అడిగితే బూతులు తిడుతూ, ఇప్పుడు నిన్న వీడియో చేసిన తర్వాత రెస్పెక్టివ్ మెంబర్స్‌కి నేను ట్యాగ్ చేసిన తర్వాత కళ్యాణ్ పడాల అండ్ తనూజకి, అందులో కళ్యాణ్ పడాల రెస్పాండ్ కూడా అయ్యారు. నేను చెప్తాను ఏమయ్యారు కూడా. తనూజ హ్యాజంట్ రెస్పాండెడ్, బట్ ఆమె కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది ఆమె పేరు మీద, ఆమె ఛానల్లో, నాట్ కళ్యాణ్ ఛానల్. నేను నిన్న ఎందుకు వాళ్ళిద్దరు పిక్స్ పెట్టాను అంటే, ఆ టాక్సిక్ ఫ్యాన్ వార్స్ 2 ఛానల్స్ 2 సైడ్స్ నుంచి జరుగుతున్నాయి. ఆ ఈళ్ళ పేరు మీద మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, ఈళ్ళ పేరు మీద మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. లైవ్‌లు పెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి ఇలాగ మనీ లాండరింగ్ చేస్తున్నారు, డబ్బులు దొబ్బుతున్నారు. ఇది జస్ట్ వీళ్ళు చూసి వీళ్ళు చేయడంలో ఎంతసేపు ఉంది. సో అందుకని పెట్టాను. ఇక్కడ మనీ లాండరింగ్ చేసింది, డబ్బులు దొబ్బింది తనూజ గారిది ఫ్యాన్స్. తనూజ పేరు యూజ్ చేసుకుని చేస్తున్న ఫ్యాన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ డబ్బులు దొబ్బలేదు. కానీ ఎంతసేపు ఎందుకురా అంటే, ఆ డబ్బులు దొబ్బే కాన్సెప్ట్ పక్కన పెడితే, ఆ టాక్సిక్ ఫ్యాన్ వర్స్ బోత్ సైడ్స్ జరుగుతుంది. బోత్ సైడ్స్ ఓకే. ఐ హోప్ నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు దొంగలు దొరికిపోయిన తర్వాత పిసికిసుకొని ప్రూఫ్లు అడిగితే దానికి ప్రూఫ్లు పెట్టడానికి 3-4 గంటలు అన్నారు. పెట్టేసిన తర్వాత ఒక్కలో వీడియో పెట్టి 1,03,000 1,05,000 అని చెప్పి చెప్తా. మొత్తం ఎలా దొరికిపోయాడో కూడా చెప్తాను నేను. ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపించకపోతే చాలా పెద్ద కేసు పడుతుంది, చాలా పెద్ద కేసు. అబ్బాయి వెనక ఉన్న కొంతమంది ప్యానెల్ మెంబర్సు, ఆ అబ్బాయి బ్యాంక్ అకౌంట్తో పాటు వేరే ఆ ఫ్రెండో గర్ల్ ఫ్రెండ్ నాకు తెలీదు, ఆ ట్రాన్సాక్షన్స్ అందరూ వస్తారు, గట్టిగా వస్తారు. అండ్ తనూజ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి దీని మీద. ఆమె అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇది విషయం ఆమె పేరు మీద జరుగుతుంది. రేపు పొద్దున్న కేసు అయితే ఆమెను కూడా హాజరమ్మంటారు, తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఆమె పేరు యూజ్ చేసుకొని చేస్తున్నారు కదా. తెలుసో తెలియకో, తెలియదు అనుకుందాం కాసేపు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, చెప్పిన తర్వాత అయినా కూడా, నేను చెప్పపోయినా ఎవరు చెప్పినా కానీ రియాక్ట్ అవ్వాలి, స్టాప్ చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు, స్టాప్ చేస్తున్నాను. నేను మొత్తం లింక్స్ అన్ని షేర్ చేశాను, అది చార్ట్ మీ దగ్గర పెడతాను చూడండి. ఈమె కూడా రియాక్ట్ అవ్వాలి. అసలు ఇంకొంచెం వివరంగా చెప్తే ఎలా దొరికిపోయారు, అసలు ఎంత అమౌంట్ స్కాము, ఎన్ని లక్షల్లో ఈ స్కామ్ ఉండొచ్చు అనేది చాలా క్లియర్గా చెప్తా. సో ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. కుదిరితే లైక్ చేయండి. హైప్ ఆప్షన్స్ ఉంటే హైప్ ఆప్షన్, ఎందుకంటే వైడర్ ఆడియన్స్కి వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నేను చెప్పాను కదా మనీ దొబ్బేస్తున్నారని చెప్పి. ఆ పిల్లోడు చాలాసేపు లైవ్ పెట్టి నాటకాలు గిటకాలు అన్నీ జరిగిపోయిన తర్వాత 2 నిమిషాలు వీడియో పెట్టి, దానికంటే ముందు ఏమంటాడంటే, ఎంత కలెక్ట్ అయింది, మళ్ళీ అదే సొల్లంతా చెప్పుకొచ్చాడు. నేను ఇలా చేద్దాం అనుకున్నా, అలా చేద్దాను, అన్నీ దొంగ అంటున్నది. ఇవన్నీ దొంగనికి ఇంకేమంటారు? నువ్వు ఏదైనా చేద్దాం అనుకుని నీ పాకెట్లో నుంచే ఆఫ్లైన్లో వచ్చాయి. నువ్వు యూట్యూబ్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో వచ్చి డబ్బులు కలెక్ట్ చేసి, మళ్ళీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, నువ్వు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి, మళ్ళీ అది 2 నెలలు నీ దగ్గర ఉంచుకొని, అది నువ్వు వడ్డీకి తిప్పుకుంటున్నావు, దేనికి తిప్పుకుంటున్నావు, నీ పర్సనల్ యూజ్ చేసుకున్నావు. అసలు అవన్నీ చేస్తూ మళ్ళీ డిఫెండ్ చేసుకున్నాడు. అవన్నీ వదిలేద్దాం, ఎందుకంటే జనాలంతా ఇమ్మెచ్యూర్డ్గా అర్థమవుతుంది అక్కడ ఎంత పెద్ద స్కామ్ అయిందో. వచ్చి నాకు 1,03,000 1,05,000 అంటే, ఒకడు అకౌంటబిలిటీ తీసుకొని అన్నదానం చేస్తాను తనూజ పేరు మీద అని చెప్పి డబ్బులు తీసుకున్నప్పుడు, వాడికి తెలియదు ఎంత ఉందో, అది ఎంత ఉందో కూడా తెలియనే ట్యాగ్ చేస్తున్నాడు. అక్కడ అర్థమైపోతుంది. అది పాయింట్ నెంబర్ 1. 1,03,000 అంటున్నాడు. దానికి ప్రూఫ్ ఏముందిరా అంటే, ఒక 2 నిమిషాలు వీడియో పెట్టి ఒక 5 స్క్రీన్ షాట్లు పెట్టాడు. అది ప్రూఫ్ అంట. ఏది ప్రూఫ్? బుర్రా బుద్ధి ఉందా? ఇప్పుడు నేను అడగను, సైబర్ క్రైమ్లో పోలీసులు వచ్చి అడుగుతారు. నువ్వు Jan 5th నుంచి అన్నీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. Jan 5th నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేసావు కలెక్ట్ చేయడం, ఆ డేట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లైవ్లోకి వచ్చి చూపించాలి. ఎడిట్ చేస్తే అది ఇంకో క్రైమ్. ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఎడిట్ చేయకూడదు, ఓకే. లైవ్లో నువ్వు ఎలా చేయాలో అర్థం కాదు, స్క్రీన్ షేర్ చేసి నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఓపెన్ చేసావో లైవ్లో అది ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ రైట్ ఫ్రమ్ Jan 5th టు టిల్ డేట్ ఆ ట్రాన్సాక్షన్స్ చూపించాలి. నువ్వు అది చూపించాల్సిన ప్రూఫ్స్ అంతే తప్ప 1,03,000 కలెక్ట్ అయింది అని చెప్పి 5 ట్రాన్సాక్షన్లు స్క్రీన్ షాట్ ముఖం మీద పడేస్తే అంత గొర్రెల్లా అనుకుంటున్నావా ఏంది? నీకు టైం లేదు,
లైవ్ పెట్టి స్క్రీన్ షేర్ చేసి ఓకే నీ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ లాగిన్ అయ్యి నీ ట్రాన్సాక్షన్స్ చూపించు. అప్పుడు అవన్నీ యాడ్ చేసి ఇదిగో బ్రో 1,03,000 వచ్చింది, నేను ఆ అమౌంట్ కూడా నేను తీయలేదు, ఇదే వచ్చిందని చెప్పు. అప్పుడు నీకు సగం క్రైమ్ అయిన తగ్గుద్ది. కానీ అది నువ్వు చూపించలేవు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అది 1,03,000 అయ్యి ఉండదు, ఇంకా పెద్ద అమౌంట్ అయ్యి ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ చూపిస్తే ఎలాగా మొత్తం అమౌంట్లు తెలిసిపోతాయి, ఏ డేట్లో ఎవరెవరు వేసారో తెలిసిపోద్ది, మనోడు తీసినవి కూడా తెలిసిపోతాయిగా, ప్లస్ డెబిట్ క్రెడిట్లు తెలిసిపోతాయి కదా. అలా చూపిస్తాడు, చూపించలేడు కాబట్టి స్క్రీన్ షాట్లు పెడుతున్నాడు అంతే తప్ప ట్రాన్సాక్షన్స్ చూపించట్లేదు. అక్కడ దొంగ అడగండి మీరు గట్టిగా, మీకు మనీ డబ్బులు ఎక్కువైపోయా, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎస్కి అడుగుదాం అనుకుంటా, ఎందుకు మీరు 10,000 వేస్తుంది, మీకు అంత డబ్బులు ఎక్కువైపోయా. మీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు హౌస్ లేని వాళ్ళు, షెల్టర్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇదేంటిది ఈ ఫ్రాడ్గాలకి డబ్బులు ఇవ్వడం ఏంటి, వాళ్ళేమో వడ్డీలు తిప్పుకోవడం ఏంటి, దీని మీద మళ్ళీ గొడవలేంది, ఈ చిల్లర గొడవలేంది. అసలు డబ్బులు వేస్ట్ చేయకండి. ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా వెళ్ళి హెల్ప్ చేయండి తప్ప వేరే వాళ్ళ పర్సన్స్కి ఇస్తే ఇలానే జరుగుద్ది. ఫస్ట్ మీరు అడగండి, వేసిన వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలి, మీరు అడగండి. ట్రాన్సాక్షన్స్ స్క్రీన్ షాట్లు కాదు, లాగిన్ అయ్యి రైట్ ఫ్రమ్ Jan 5th ఇప్పుడు వరకు నువ్వు ట్రాన్సాక్షన్స్ అని చూపించు. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, నువ్వు నీ అకౌంట్తో పాటు మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఇచ్చావు, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా చూపించాలి. ఓకే, ట్రాన్సాక్షన్స్ మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ షాట్లు కాదు, ట్రాన్సాక్షన్స్ కళ్ళ ముందే డౌన్లోడ్ చేయి, చూపించే ఎడిట్ చేసావు, అది ఇంకా పెద్ద ఫ్రాడ్ కేసు అవుద్ది. మళ్ళీ చెప్తున్నా, వింటున్నావు కదా, నీకు అర్థమవుతుంది, నీ దగ్గరికి వెళ్తుంది, జాగ్రత్తగా విను. ఓకే, ట్రాన్సాక్షన్స్ నీవి వేరే అకౌంట్వి. నువ్వెంత ఫ్రాడ్ అంటే రిపోర్ట్లు కొట్టడం వల్ల నీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అన్నావు, అక్కడ అర్థమైపోతుంది. రిపోర్ట్లు కొడితే మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబర్స్కి తెలుసు, మీ ఆడియన్స్కి తెలియదేమో, ఛానల్కి రిపోర్ట్లు పెడితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వదు. ఓకే, ఛానల్కి రిపోర్ట్ పెడితే రీచ్ తగ్గుద్ది, ఛానల్కి స్ట్రైక్లు వేస్తే 3 స్ట్రైక్లు వేస్తే ఛానల్ పోతుంది, యాడ్సెన్స్ అకౌంట్ పోతుంది తప్ప దానికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి ఏమీ అవ్వదు. అవ్వద్దు అని చెప్తున్నాడు, అక్కడే దొరికిపోయాడు, అది కూడా లైవ్లో ఉన్నది చూడండి. సో తమ్ముడు ఫస్ట్ తప్పు ఒప్పించుకుంటే అయిపోయింది, వదిలేస్తారు మన వాళ్ళు ఒకసారి తెలియకని. తప్పు ఒప్పించుకొని ట్రాన్సాక్షన్స్ అంతా చూపించి ఎంత కలెక్ట్ అయిందో మొత్తం చూపించు, డెబిట్ అండ్ క్రెడిట్ చూపించి అపాలజీస్ చెప్పి ఆ డబ్బులు నువ్వేం చేయవు అసలు. ఓకే, నువ్వేం అన్నదానాలు ఏం అవసరం లేదు, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి సారీ చెప్పి ఛానల్ టెర్మినేట్ చేసుకుని నీ పని చూసుకో. ఓకే, లేదా నీ మీద లీగల్గా ఆల్రెడీ కేసులు ఫైల్ అవుతున్నాయి, నీ ఇష్టం, ఇంకా లోతులోకి వెళ్ళి ఇంకా కేసులు వేయించుకుంటానంటే వేయించుకో, ఇదే నీకు లాస్ట్ ఆప్షన్. సో నేను చెప్తుంది అదే, తనూజ గారు దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఇలాంటి ఛానల్స్ మీద మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీ పేరు మీద వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, అవ్వలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఆర్ మీ పిఆర్ టీం అయినా మీ ఎవరైనా ఉన్నా కూడా చూడండి, లేకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీ మంచి కోసమే చెప్తున్నాను నేను, అంతకుమించి చేయలేదు. కళ్యాణ్ పడాల అబ్బాయి రియాక్ట్ అయ్యి చెప్పాడు, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ అని, నేను చూసుకుంటాను, నాకు ట్రస్టెడ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా మంచిగా చేస్తున్నారు నాకు తెలుసు, బట్ నా పేరు యూజ్ చేసుకొని మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటాను అంటే, నేను ఆ స్క్రీన్ షాట్స్ లింక్స్ అయినా ఆయన పంపాను, ఆయన హీ విల్ టేక్ యాక్షన్ అని ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన. సో కథం నేను చెప్పాను, మీ వాళ్ళు ఇంకా మనీ లాండరింగ్ చేయలేదు, బట్ దానికి ఇంకా దగ్గరలోనే ఉన్నారు, ఇది కంటిన్యూ అయితే మీ వాళ్ళు కూడా చేద్దరు, అంటే మీ వాళ్ళు ఇన్ ద సెన్స్ మీ పేరు మీద యూజ్ చేసుకొని కొంతమంది ఎదవలు ఉన్నారు, సో మీ పేరే అక్కడ వస్తుంది, సో మీకే అది ప్రాబ్లం అవుతుంది అని క్లియర్గా చెప్పాను. ఆయన యాక్షన్ తీసుకుంటాను, వెరీ గుడ్, వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. అలాగే తనూజ గారు కూడా రియాక్ట్ అయ్యి ఈ చెత్త అంతా క్లీన్ చేయాలి. అండ్ మళ్ళీ వీడియో తోలకు మెయిన్ ఉద్దేశం, స్టాప్ టాక్సిక్ ఫ్యాన్ వార్స్, స్టాప్ దిస్ బుల్షిట్ లైవ్స్. తమ్ముడు నువ్వు ట్రాన్సాక్షన్ అన్ని చూపించి డబ్బులు వెనక్కిచ్చి. థ్యాంక్ యూ సో మచ్.